హాయ్ హలో నమస్తే. తోటకూర ఎగ్తో కలిపి ఒక మంచి టేస్టీ కర్రీని తయారు చేసుకోవడం చూద్దాం. దీనికోసం తాలింపులు వేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, దీనిలోనే ఉల్లిపాయలు మగ్గించుకొని కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేగించుకోవాలి. దీనిలో పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఒకసారి వేగిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి బాగా వేగనివ్వాలి తోటకూరని. తర్వాత ఒక 2 గుడ్లు వేసి ఈ రెండు గుడ్లను కూడా మూత పెట్టి బాగా వేగించుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపి మూత పెట్టుకోండి. ఎగ్ బాగా ఉడుకుతుంది, ముక్కలు కింద వస్తాయి మనకి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మనకి ఆకుకూర ఉంటుంది, ప్లస్ ఎగ్ కూడా ఉంటుంది. ప్రోటీను, మనకి ఆకుకూరల వల్ల వచ్చేటువంటి విటమిన్స్ కూడా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. దీనిలోనే ఒక స్పూన్ అంత కారం వేసుకొని, 2 స్పూన్లు కారం వేసుకోండి. మనం ఎండుమిర్చి చేసాం కాబట్టి ఎక్కువ కారం పట్టదు. ఇట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా హెల్తీ కూడా. వారంలో ఒక్కరోజనే ఇలా చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో చూడండి. మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.